In our previous class, we are discussed about determinants of demand and types of demand. In the determinants of demand, what are the essential factors which are affecting demand of a commodity in a particular time duration? ఒకానొక సమయంలో ఒకానొక వస్తువు యొక్క డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాల గురించి ఇంతకుముందు మనం క్లాసులో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా డిమాండ్లో ఉన్నటువంటి మూడు రకాలు: ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్. ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ అండ్ ఆల్సో క్రాస్ డిమాండ్ we are discussed with the help of neat diagrams. చక్కటి పటాలతోటి మనము చూపించినటువంటి డిమాండ్లోని రకాలను అనేక రకాల వస్తువుల విషయంలో ఇన్ఫీరియర్ గూడ్స్ నాసి రకం వస్తువులు, సుపీరియర్ గూడ్స్ మేలు రకమైన వస్తువులు, అలాగే మనకు సంబంధించి కాంప్లిమెంటరీ గూడ్స్ పూరక వస్తువులు, సబ్స్టిట్యూట్ గూడ్స్ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో కూడా ఒక వస్తువు యొక్క డిమాండ్ ఏ విధంగా మారుతుంది, దానివల్ల పటంలో ఉన్నటువంటి డిమాండ్ రేఖ యొక్క స్వరూప స్వభావాలు ఏ విధమైనటువంటి మార్పులకు లోనవుతాయి అనేది ఇంతకుముందు క్లాసులో మనము చక్కటి ఉదాహరణలతో చెప్పుకోవడం జరిగింది. నా ఐ మూవ్ విత్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ధర వ్యాకోచత్వ డిమాండ్లోని రకాలు. ఓకే, ఫస్ట్ వీఆర్ ఆల్ రెడీ టు నో అబౌట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అనేటువంటి పదానికి వ్యాకోచత్వం అనేటువంటి అర్థాన్ని చెప్తామండి. లిటరల్గా ఎలాస్టిక్ అంటే జస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్. ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మన యొక్క ఎనర్జీ లెవెల్స్ను కొంత ఉపయోగిస్తే అది కొంతవరకు ఎక్స్పాండ్ అవుతుందండి. ది రబ్బర్ బ్యాండ్ జనరల్లీ హ్యావింగ్ ఎక్స్పాండింగ్ నేచర్. ఆ విధంగా అది కొంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా మన క్యాలరీస్ని దాని మీద కనుక వినియోగిస్తే అది కట్ అయిపోతుంది, రబ్బర్ బ్యాండ్ తెగిపోతుంది. అంటే మనకున్న ఎనర్జీ లెవెల్స్ని పెంచే కొద్దీ తన కెపాసిటీ వరకు అది ఎక్స్పాండ్ అయింది. తర్వాత ఆ సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్ రెండు ముక్కలుగా పీసెస్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ధర పెరిగినంతసేపు డిమాండ్ తగ్గదు. ధర కొంతవరకు పెరుగుతుంది, డిమాండ్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఫుల్ స్టాప్ అవ్వక తప్పదు. ధర యొక్క పెరుగుదల కానీ డిమాండ్ వ్యాకోచత్వం యొక్క తగ్గుదల కానీ ఏదో ఒక దశ దగ్గర ఆగవలసిందే. ఈ పర్టిక్యులర్ విషయాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్తలు మనకి టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ పిఈడి అనేటువంటి ఒక టెక్నికల్ నేమ్ తోటి వివరించడం జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది పిఈడి హియర్? ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ధర వ్యాకోచత్వ డిమాండ్. ఓకే, ఇనిషియల్లీ ఇన్ దిస్ చాప్టర్ దట్ ఈస్ డిమాండ్, సో ఫార్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ క్వాంటిటీ డిమాండ్. ఇంతవరకు మనం డిమాండ్ అనేటువంటి పాఠ్యాంశంలో ప్రాథమికంగా వస్తువు యొక్క ధరకి వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఉన్నటువంటి సంబంధం గురించే మాట్లాడాం. నౌ వీఆర్ ఎంటర్ ఇన్ టు సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిమాండ్, దట్ ఈజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ధర వ్యాకోచత్వ డిమాండ్. ఎలాస్టిసిటీ అంటే ఇప్పుడే చెప్పాం కదా మనం, రబ్బర్ బ్యాండ్ యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి అది ఎక్స్పాండ్ అయ్యేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎక్స్పాన్షన్ అనేది ప్రైస్ ఇంక్రీజ్, ధర పెరిగేదాన్ని బట్టి, డిమాండ్ డిక్రీజ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక వస్తువు యొక్క ధర పెరిగినంత వరకు పెరిగి తర్వాత మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా డిమాండ్ పరిమాణం కూడా తగ్గినంత దశ వరకు తగ్గి తర్వాత మళ్ళీ పెరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈలోపు ట్రెండ్స్, ఫ్యాషన్స్, టేస్ట్, ప్రిఫరెన్సెస్లో జనరల్గా అనేక రకాల ఆల్టరేషన్స్ వస్తాయండి. వచ్చినప్పుడు కమోడిటీ డిమాండ్ కానీ ప్రైస్ కానీ మారక తప్పదు. ఎందుకని? లైఫ్ టైం ఒకే ట్రెండ్ ఉండదు సొసైటీలో. మీరు ఏ కమోడిటీ తీసుకున్నా లైఫ్ టైం ఒకే ప్రయారిటీ ఉండదు కన్జ్యూమర్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్లో. ఈజ్ ఇట్ రైట్? ఏ ఒక్కరినైనా మీరు చూపించండి జీవితాంతం ఒకే వస్తువుని ఆహారంగా తీసుకునేటువంటి వ్యక్తులు ప్రతిరోజు, అది సోమవారం అయినా ఆదివారం అయినా ఏ రోజైనా పండగ అయినా ఏమండి అనేక రకాల కార్యక్రమాల్లోనైనా ఒకే ఫుడ్ ఐటెం ప్రతిరోజు, అది కర్రీ ఐటెం కావచ్చు ఏదైనా కావచ్చు. అలాగే ఒకే ట్రెండీ ఫ్యాషన్, సపోజ్ వేరింగ్ ఆఫ్ డ్రెస్ ఆర్ క్లోత్స్,
వస్త్రధారణ విషయంలో కూడా ఒకే వ్యక్తి ఒకే రకమైన వస్త్రధారణలో నిరంతరం తన యొక్క జీవితకాలం పాటు ఉండలేడు. సాంప్రదాయాలను బట్టి, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క సెంటిమెంట్స్ని బట్టి కొన్ని రోజుల్లో కాకపోయినా కొన్ని రోజుల్లో తన యొక్క వేషధారణలో స్వల్పమైన మార్పులనైనా మనం గమనించగలుగుతాము. అందువలన పర్మనెంట్ ట్రెండ్స్, లైఫ్ టైం ట్రెండ్స్ మనకి ఎక్కువగా బిజినెస్లో కనపడే పరిస్థితి లేదు. మరి డిమాండ్ అనేటువంటి వర్డ్, ప్రైస్ అనేటువంటి వర్డ్, ఒక వస్తువు యొక్క ధర అలాగే ఆ వస్తువుకు ఉన్నటువంటి డిమాండ్ అనేటువంటి రెండు పదాలు బిజినెస్లో మనకు వినపడకుండా ఉండవు. మరి ట్రెండ్స్ అనేవి పర్మనెంట్గా లేనప్పుడు ప్రైస్ కానీ డిమాండ్ కానీ పర్మనెంట్గా ఉండే పరిస్థితి ఉండదని మనం గుర్తు పెట్టుకోక తప్పదు. ఓకే, ఇది జనరల్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇంకా ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ సంబంధించి మనకున్నటువంటి సబ్జెక్చువల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. శాస్త్ర విషయానికి వచ్చేపాటికి మనకు పరిచయ వాక్యాలు డిమాండ్ వ్యాకోచత్వానికి ఈ విధంగా ఉంటాయి. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ పర్సంటేజ్ అనేటువంటి పర్టిక్యులర్ వర్డ్ ముందు మనం అనేక రకాల పదాలను తీసుకోవచ్చండి. పర్సంటేజ్ చేంజ్ అనొచ్చు, ప్రపోర్షనేట్ చేంజ్ అంటామండి. ప్రపోర్షనేట్ చేంజ్ అంటే అనుపాతపు మార్పు, పర్సంటేజ్ చేంజ్ అంటే శాతపు మార్పు. ఇలా కూడా మనం పిలవడానికి అవకాశం అనేది ఉంటుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ది కమోడిటీ. ఒక వస్తువు యొక్క ధరలో వచ్చినటువంటి అనుపాతపు మార్పు మరియు ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చినటువంటి అనుపాతపు మార్పు. ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పర్సంటేజ్ చేంజ్ అన్నా ప్రపోర్షనేట్ చేంజ్ అన్నా ఇక్కడ ఒకే మీనింగ్ క్యారీ అవుతుందని విద్యార్థులు గమనించాలి. మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ఏది ఈజీ అనిపిస్తే ఆ వర్డ్ని మీరు వాడండి. అయితే పర్సంటేజ్ అనండి, లేకపోతే ప్రపోర్షనేట్ అనండి. అందుకని నేను చూడండి ఈ స్లైడ్లో ఇంట్రడక్షన్ పార్ట్లోనో పర్సంటేజ్ అని వ్యక్తపరిచాను, ఫార్ములా దగ్గరికి వచ్చేపాటికి ప్రపోర్షనేట్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించాను. మీకు ఈ రెండింటికి ఉన్నటువంటి సిమిలారిటీ తెలియడం కోసం అలా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే అండి, రైట్. ఈ విధంగా ప్రైస్ ఆఫ్ ది కమోడిటీకి అలాగే క్వాంటిటీ డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్నే మనం ఏమని పిలుస్తామని మార్షల్ చెప్తున్నారు మనకి, పిఈడి, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ధర వ్యాకోచత్వ డిమాండు. అలాగే ఫార్ములాను గమనిస్తే ఈడి ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. డిమాండ్ పరిమాణంలో వచ్చినటువంటి అనుపాతపు మార్పు బై ధరలో వచ్చినటువంటి అనుపాతపు మార్పు. ఈ రెండు కాంపోనెంట్స్ని ఇదే ఆర్డర్లో వేయాలా సార్ అంటే టెక్స్ట్ బుక్లో మనకున్నటువంటి సిస్టమ్ ఇదండి. వీటిని రివర్స్ చేసినా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మనకు ఆన్సర్ క్యాలిక్యులేషన్ ఏమీ చేంజ్ అవ్వదు. కాకపోతే ఫస్ట్ డిమాండ్ కాంపోనెంట్ చెప్పడం అనేది ఒక రకమైన కన్వెన్షన్. ఈ విషయాన్ని కూడా ఆల్ఫ్రెడ్ మార్షల్ మనకి క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది. అందుకని అప్పర్ కాంపోనెంట్ ఏమో డిమాండ్ని తెలియజేస్తుంది, లోయర్ కాంపోనెంట్ ఏమో ప్రైస్ని తెలియజేస్తుంది అన్నమాట. అందుకని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్గా మనము గుర్తించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, వీఆర్ హ్యావింగ్ 5 types of elasticity of demand. Under that first one, perfectly elastic demand or infinite elastic demand. పరిపూర్ణ వ్యాకోచత్వ డిమాండ్. ఏ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ కాజెస్ ఇన్ఫినిట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఈజ్ నోన్ యాజ్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. హియర్ ఈడి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈడి వాల్యూ ఎంత అవుతుందండి? ఇన్ఫినిటీ అవుతుంది. మరి ఇన్ఫినిటీ అంటే అనంతమైన మార్పుగా చెప్తాము. అనంతమైన మార్పు డిమాండ్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్మాల్ చేంజ్ అక్కర్డ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. వస్తువు యొక్క ధరలో స్వల్పమైన మార్పు, చిన్న మార్పు సంభవించడం వల్ల డిమాండ్ పరిమాణంలో అనంతమైన మార్పు వచ్చినది. అనంతమైన మార్పు ఈ డిమాండ్లో రావడానికి స్వల్పమైనటువంటి మార్పు ధరలో రావడమే కారణంగా మనం గుర్తించాలి. అంటే జస్ట్ 5% చేంజ్ అక్కర్డ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, ఇట్ రిజల్ట్స్ ఇన్ 30% or 40% చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ.
ధరలో వచ్చినటువంటి 5% మార్పు వల్ల డిమాండ్లో 30 లేదా 40% వరకు అనంతమైన అతి పెద్ద మార్పు రావడానికి ఇక్కడ కారణం అనేది ఏర్పడింది. అందువల్ల ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నామండి, ఇన్ఫినిటీగా పిలవడం జరిగింది. ఈడీ అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు అనంతమైన మార్పు. అందుకని ఓవై మీద ఏం తీసుకుంటున్నామండి, మనకు తెలిసిందే ప్రైస్ అనే కాంపోనెంట్ ఫిక్స్డ్, ఓఎక్స్ మీద క్యూడీ అంటే క్వాంటిటీ డిమాండెడ్. ఇక్కడ క్వాంటిటీని ఎందుకని స్ట్రెచ్ చేసామంటే జస్ట్ డిమాండ్ అని రాస్తే ఫుల్ మీనింగ్ క్యారీ అవ్వదనేది మన యొక్క భావన. అందుకని డిమాండ్ పరిమాణం అని కానీ, వస్తువుల సంఖ్య నెంబర్ ఆఫ్ గూడ్స్ అని కానీ ఇలా మనము రాసుకోవడం వల్ల ఇక్కడ మనకి సబ్జెక్ట్లో ఎలాంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఎలా ఉందండి, ఆల్వేస్ ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్, ప్యారలల్ ఓఎక్స్ అనేటువంటి అక్షానికి సమాంతరమైనటువంటి రేఖ ఉన్నది. గమనించండి, ఓఎక్స్కి సమాంతరమైనటువంటి రేఖ ఇక్కడ వచ్చింది. అందుకని ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీగా పిలవడం జరిగింది. ఇక్కడ వై అనేటువంటి అక్షానికి సంబంధించి ఏ విధమైనటువంటి రేఖలో మనకు రాలేదు. అందుకని దీన్ని ఏమని పిలిచారు, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఆర్ ఇన్ఫినిట్ ఎలాస్టిక్ డిమాండ్. పరిపూర్ణ వ్యాకోచత్వ డిమాండ్. ఏ స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ కాజెస్ యాన్ ఇన్ఫినిట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఈజ్ known as perfectly elastic demand. That is why ED is equal to infinity. This symbol denotes infinity, అనంతమైన మార్పు. ఇక్కడ సూచించినటువంటి ప్రత్యేకమైనటువంటి సింబల్, గుర్తు, చిహ్నము అనంతమైనటువంటి మార్పును తెలియజేయడానికి మ్యాథమెటిక్స్లో ఉపయోగించేటువంటి గుర్తుగా విద్యార్థులు తెలుసుకోవాలి. ఇన్ఫినిట్ అంటాం కదా, అనంతమైన అనేది. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ ఎలా ఉంది, ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్. ఎందుకని, మనకు క్వాంటిటీ డిమాండ్లోనే బిగ్గర్ చేంజ్ వచ్చింది, మరి ప్రైస్లో వెరీ స్మాలర్ చేంజ్ వచ్చింది. స్వల్పమైన మార్పు సుదీర్ఘమైన మార్పుకు దారితీసింది కాబట్టి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అన్నాము. ఈడీ వాల్యూ ఎంతకు సమానం అన్నామండి, ఇన్ఫినిటీకి సమానం అన్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. దీన్నే జీరో ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఇక్కడ ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీరో వస్తుంది. అందుకనే దీన్ని పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నారండి. ఈ లెసన్ మొత్తంలో ఎలాస్టిక్ అంటే ప్లస్ అని, ఇన్ఎలాస్టిక్ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోక తప్పదు. చూడండి, మన హెడ్డింగ్స్లో వస్తుంది, అయితే ఎలాస్టిక్ అని కానీ ఇన్ఎలాస్టిక్ అని కానీ. ఫస్ట్ టైప్లో ఏమొచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి ప్లస్, ధనాత్మకమైన మార్పు. సెకండ్ సైడ్ హెడ్డింగ్లో ఏమొచ్చిందండి, ఇన్ఎలాస్టిక్ వచ్చింది. ఇన్ఎలాస్టిక్ అంటే ఏం గుర్తుపెట్టుకోమన్నాం, మైనస్ చేంజ్, రుణాత్మకమైన మార్పుగా గుర్తుపెట్టుకోమన్నాము. అందువల్ల చేంజ్ ఇన్ ప్రైస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ క్వాంటిటీ డిమాండెడ్. చూసారా, ధరలో వచ్చినటువంటి మార్పు వల్ల క్యూడి డిమాండ్లో ఎలాంటి మార్పు రాలేదు, జీరో చేంజ్. అందుకని దీన్ని పరిపూర్ణ అవ్యాకోచత్వ డిమాండ్గా పిలుస్తారు. అందుకని ఈడీ వాల్యూ ఎంత అయిందమ్మా, ఇక్కడ జీరో, శూన్యముగా ఉన్నది. అలాగే మనకు ఇంకో గుర్తుంది, ఓవై మీద ప్రైస్ తీసుకున్నాం, ఓఎక్స్ మీదేమో క్వాంటిటీ డిమాండ్ తీసుకున్నాం. ఇక్కడ ఓవై అక్షానికి ప్యారలల్గా ఉంది డిమాండ్ కర్వ్. ఇందాక ఫస్ట్ దాంట్లోనేమో ఓఎక్స్కి ప్యారలల్ అండి. సెకండ్ డయాగ్రామ్లో ఏమొచ్చింది, ఓవైకి ప్యారలల్గా ఉంది. అందుకని దీన్ని ఈడీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ధర వ్యాకోచిత్వ డిమాండ్ ఎంత విలువకు సమానమైంది, 0, శూన్యము అనేటువంటిది తెలిసింది. ఎందుకంటే మన ఎక్స్ప్లెనేషన్లో చెప్పారు, చేంజ్ ఇన్ ప్రైస్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్, డస్ నాట్ మేక్ ఎనీ టైప్ ఆఫ్ చేంజ్ ఇన్ క్యూడీ. డిమాండ్ పరిమాణంలో ధరలో వచ్చిన మార్పు వల్ల ఏ విధమైన మార్పు సంభవించలేదు కాబట్టి డిమాండ్ వ్యాకోచత్వం యొక్క విలువ శూన్యముగా ఉన్నది, 0గా ఉన్నది. దిస్ ఈజ్ సెకండ్ టైప్ అండి. రుణాత్మకమైన మార్పు కాబట్టి దీన్ని ఏమన్నారు, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ ఆర్ జీరో ఎలాస్టిక్. ఈడీ వాల్యూ జీరో అయింది కాబట్టి హెడ్డింగ్లో మనం ఏం వాడాం, జీరో అనేటువంటి పదాన్ని సంబోధించాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్. ఫస్ట్ రెండు మనం ఇండివిజువల్గా మాట్లాడామండి, దేనికి దానికి వేరువేరుగా మాట్లాడాం. అందుకని ఒకటేమో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అన్నారు, రెండోదేమో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అన్నారు. ప్లస్ చేంజ్, మైనస్ చేంజ్. ఇప్పుడు చూడండి, ఇన్ రిలేషన్ విత్ అంటున్నాం. రిలేటివ్లీ అనే వర్డ్ ఎక్కడొచ్చినా
ఇన్ రిలేషన్ విత్ అనదర్ కమోడిటీ అని మాట్లాడుకోవాలి. ఈ వస్తువు సంబంధాన్ని ఆ వస్తువుతో పోలిక చేసి చూడాలి. వసుధా గారిని నిర్మలా గారిని మనం పోలిక చేసినట్లుగా, అలాగే వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి లక్షణాలను వాళ్ళ ద్వారా మనం పోలిక చేసినట్లుగా, ఈ విధంగా మనం జస్ట్ వీఆర్ ఇన్ కంపారిజన్ విత్ అంటామండి. ఈ వస్తువుని ఆ వస్తువుతో పోలిక చేసి చూస్తే, ఆ కంప్యూటర్ను వేరే కంపెనీ కంప్యూటర్తో మనం కనుక పోలిక చేసి చూస్తే, ఇలా మనము ఉదాహరణల కోసం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇఫ్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. చూసారా, మోర్ దాన్, గ్రేటర్ చేంజ్. ఒకదానిలో వచ్చినటువంటి మార్పు రెండవ దానిలో వచ్చినటువంటి మార్పు కంటే ఎక్కువగా ఉన్నది. గ్రేటర్ లెవెల్, మోర్ లెవెల్ ఈజ్ కాల్డ్ యాజ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ సెట్ టు బి గ్రేటర్ దాన్ 1 హియర్. గ్రేటర్ దాన్ 1, ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండి. ఒకటి కంటే ఎక్కువ శాతం మార్పు వచ్చినది. చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. డిమాండ్లో వచ్చినటువంటి మార్పు కంటే ధర యొక్క వస్తువులో వచ్చినటువంటి మార్పు ఒకటి కంటే ఎక్కువగా ఉంది, గ్రేటర్ లెవెల్లో ఉంది. కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ గ్రేటర్ దాన్. ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండి. అలాగే రిలేటివ్లీ అనే వర్డ్ని ఎందుకు ఉపయోగించామో చెప్పాము. ఇన్ రిలేషన్ విత్ అదర్ కమోడిటీ, ఇన్ రిలేషన్ విత్ అదర్ కమోడిటీ ప్రైస్. ఈ విధంగా మనం చెప్తాము. ఓవై మీదేమో ప్రైస్ తీసుకున్నాం, ఓఎక్స్ మీదేమో క్వాంటిటీ డిమాండ్ తీసుకున్నాం. ఆ విధంగా చూస్తే డిడి అనేది డిమాండ్ రేఖ వచ్చింది. ఇది మనకు నెగటివ్ స్లోప్తో కలిగి ఉంది, రుణాత్మకమైనటువంటి వాలుని కలిగి ఉంది. ఇక్కడ కలర్ తోటి తీసుకున్నాము. ఈ పర్టికులర్ డయాగ్రామ్ మీకు లుక్ ఉండటం కోసం ఇలా చెప్పడం జరిగింది. ఇలా మనము ఏ విధంగానైనా తీసుకుని డయాగ్రామ్ సుస్పష్టంగా ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు పాటించాలి. ఓకే అండి. ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఫస్ట్ వన్ ఏంటి, ఈడీ ఈజ్ ఇన్ఫినిటీ అనుకున్నాం. సెకండ్ వన్ ఏంటి, ఈడీ ఈజ్ 0 అనుకున్నాం. థర్డ్ వన్కి వచ్చేప్పటికి ఏమైంది, ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1. దీన్ని ఏమని పిలిచాం, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఓకే, సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్. అంటే ఇది ప్లస్సా మైనస్ అంటే ప్లస్ చేంజ్ అనే చెప్పాలి. ధనాత్మకమైనటువంటి మార్పుగానే మనం ఇక్కడ ఓకే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆస్పెక్ట్ అండి, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఇన్ఎలాస్టిక్ అంటే మనం ఏదో గుర్తుపెట్టాం, మైనస్ చేంజ్, రుణాత్మకమైనటువంటి మార్పు. ఇఫ్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ధరలో వచ్చినటువంటి మార్పు డిమాండ్లో వచ్చిన మార్పుకి ఎలా ఉందంట, లెస్ దాన్గా ఉందంట. అందుకని ఈడీ వాల్యూ ఎంత అవుతుందో మనం గమనించవచ్చు. ఎంత అవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. ఈజ్ ఇట్ రైట్? ఈడీ ఈజ్ లెస్ దాన్ 1 ఇన్ ఎలాస్టిక్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ సెట్ టు బి లెస్ దాన్ 1 హియర్. ఫస్ట్ ఏమో గ్రేటర్ దాన్ వచ్చింది, ఫోర్త్ వన్కి వచ్చేపాటికి ఏమొచ్చిందండి, ఈ యొక్క లెస్ దాన్ అనేదే వచ్చింది. ఈ విధంగా మనం గమనించినట్టయితే ఇన్ఎలాస్టిక్ అంటే మైనస్ చేంజ్, ఎలాస్టిక్ అంటే ప్లస్ చేంజ్ అని గుర్తుపెట్టుకోక తప్పదు. ఈ డయాగ్రామ్లో కూడా ఓవై మీదేమో ఏంటి ప్రైస్ తీసుకున్నాము, ఓఎక్స్ మీదేమో క్యూడీ తీసుకోవటం జరిగింది. ఇక్కడ డిడి డిమాండ్ కర్వ్ ఉంది. ఈ డిడి డిమాండ్ కర్వ్ కూడా ఎలా ఉంది, నెగటివ్ స్లోప్లోనే ఉంది. ఎందుకని అంటే ఇన్ఎలాస్టిసిటీ అంటే మైనసేగా. ఇలాంటి మైనస్ చేంజ్నే మనం ఇక్కడ రుణాత్మకమైనటువంటి మార్పుగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకని ఈడీ వాల్యూ లెస్ దాన్ 1. ఇందాక దాంట్లో ఈడీ వాల్యూ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలి ఉంది. ఓకే, అందువల్ల 4వ రకంలో రుణాత్మకమైనటువంటి మార్పుని మనము గమనించాం. లాస్ట్ చేంజ్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అబవ్ 4 చేంజెస్. ఇది పైన చెప్పబడినటువంటి 4 రకాలకి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్. వెన్ ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. రెండు సేమ్ టు సేమ్ అయినాయి. అంటే ప్రైస్లో వచ్చినటువంటి చేంజ్, డిమాండ్లో వచ్చినటువంటి చేంజ్ ఏమైనాయి, ఒకదానికి సరి సమానమైనాయి. ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ డిమాండ్. ధర యొక్క స్థితిని బట్టి డిమాండ్ పరిమాణం కూడా సర్వసమానం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. సో ది ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ సెట్ టు బి ఈక్వల్ టు 1. అందుకని ఈడీ వాల్యూ ఎంత అయిందండి, ఈక్వల్ టు 1 అనమాట.
1 అయింది కాబట్టి దాన్ని ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్గా చెప్పాము. డిమాండ్ వ్యాకోచత్వం యొక్క విలువ 1 అనే సంఖ్యకు సమానమైంది. ఇక్కడున్న పర్టిక్యులర్ డిమాండ్ కర్వ్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి వాళ్ళు రెక్టాంగులర్ హైపర్బోలా అన్నారు. రెక్టాంగులర్ హైపర్బోలా అని పిలవటం జరిగింది. అతి పరావలయ లంబరేఖ అంటామండి తెలుగులో. వాట్ ఈస్ దట్? రెక్టాంగులర్ హైపర్బోలా, అతి పరావలయ లంబరేఖ. ఏమంటామమ్మా స్వర్ణ? అతి పరావలయ లంబరేఖ అని చెప్పి పిలుస్తాం. ఈ విధంగా మనము డిడి డిమాండ్ రేఖ అని పిలుస్తూ ఉంటాము. ఏంటి, ఈ విధంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోక తప్పదు. ఓవై మీదేమో మనం ప్రైస్ అంటాము, ఓఎక్స్ మీదేమో క్వాంటిటీ డిమాండెడ్ తీసుకున్నాము. డిడి డిమాండ్ రేఖ మనకి రెక్టాంగులర్ హైపర్బోలా పద్ధతిలో ఉంది. ఇక్కడ కూడా స్లోప్ ఉంది, కానీ స్లోప్ క్వైట్ డిఫరెంట్ కాబట్టి అతి పరావలయ లంబరేఖగా అభివర్ణించడం జరిగింది. ఈడి విలువ 1కి సమానమైంది. రైట్? ఓకే, సో ఫార్ వీఆర్ అబ్జర్వ్డ్ 5 టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇంతవరకు మనము ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో 5 రకాలు చెప్పాం. ఈ 5 రకాల్లో ఈడి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనేది మొదటిదండి. ఈడి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఈడి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రెండోదండి. గ్రేటర్ దాన్ 1 అనేది మూడోది. లెస్ దాన్ 1 అనేది నాలుగోది. ఈడి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఐదోది అనమాట. ఈ 5 రకాలనే మనం చెప్పాము. ఒక్కసారి వరుసగా చూస్తే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. అదేవిధంగా వాల్యూస్ కూడా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈడి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఈడి ఈజ్ ఈక్వల్ టు 0, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈడి ఈజ్ గ్రేటర్ దాన్ 1, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ రిలేటివ్లీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి చెప్తాం. లెస్ దాన్ 1 వస్తుంది. లాస్ట్ 1కి వచ్చేపాటికి ఏమైంది? యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్ ఈడి ఈజ్ ఈక్వల్ టు 1. 5వ రకమైన పటానికి ప్రత్యేకమైన పేరు చెప్పడం జరిగింది. అదే రెక్టాంగులర్ హైపర్బోలా, అతి పరావలయ లంబరేఖ. ఈ విధమైనటువంటి రేఖల యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఈడి వాల్యూస్ ఇన్ఫినిటీ అని, 0 అని, గ్రేటర్ దాన్ 1 అని, లెస్ దాన్ 1 అని, ఈక్వల్ టు 1 అని 5 రకాల విలువల్ని మనం పొందటం జరిగింది ఈ యొక్క వివరణ ద్వారా. ఈ వాల్యూస్ని బట్టి డిమాండ్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉందనేది మనం చాలా సవివరంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఈ 5 రకాలు డిమాండ్ వ్యాకోచత్వంలో ముఖ్యమైనటువంటి రకాలుగా చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి ప్రఖ్యాత ఆర్థికవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ డిమాండ్ పరిమాణం గురించి మనకు చెప్పడం జరిగింది. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్వేస్ హ్యావింగ్ 5 రీజన్స్: పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, యూనిటరీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండి. ఇప్పటి వరకు మనము ఈడీలో ఉన్న మార్పులు ఏంటో చూసాం. ఈడీ అనేది ఎన్ని రకాలుగా మారుతుంది, దాని వాల్యూ ఎందువల్ల చేంజ్ అయిపోతూ ఉంటుందనేది చూసాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లింక్ టాపిక్, దట్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్ వాట్ వే వీఆర్ రెడీ టు క్యాలిక్యులేట్. మెజరింగ్ అన్నా క్యాలిక్యులేట్ అన్నా ఒకటేనండి. మెజర్మెంటు అలాగే క్యాలిక్యులేషన్ రెండింటినీ ఒకే రకంగా పిలుస్తాం. 5 టైప్స్ చూసాం కదా, ఇన్ఫినిటీ, 0, గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈక్వల్ టు 1 అని. ఆ మెజర్మెంట్స్ని మనం ఎలా చేస్తాము అనేది మన ముందున్నటువంటి టాపిక్. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచేటువంటి పద్ధతులు. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఇప్పటి వరకు ధర వ్యాకోచత్వ డిమాండ్లో వచ్చినటువంటి మార్పులు చూసాం, అలాగే ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసాం. ధరలో వచ్చిన శాతపు మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చేటువంటి ఎంత శాతం మార్పు వస్తుందో మనం గమనించామండి. ది ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కెన్ బి మెజర్డ్ మెయిన్లీ 3 ways.
ఈ కొలిచేటువంటి పద్ధతులు జనరల్గా 3 రకాలుగా ఉంటాయి. టోటల్ అవుట్లే ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్, మొత్తం ఖర్చు పద్ధతి లేదా ఉత్పత్తి పద్ధతి. సెకండ్, పాయింట్ మెథడ్, బిందు పద్ధతి లేదా జగ్రాఫికల్ మెథడ్, భౌగోళిక పద్ధతి. థర్డ్ వన్ ఆర్క్ మెథడ్, ఆర్క్ అంటామండి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఏఆర్సీగా పిలువబడుతుంది. మీకు అర్థం అవటం కోసం ఆర్క్ అంటే అది ఏఆర్సీనే ఆర్క్గా పిలవడం అనేది జరిగింది. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ and percentage change in price. These type of elasticity can be measured with 3 headings: total outlay or expenditure method, point or geographical method, third one is arc method. Okay, next, total outlay method or expenditure method. ఫస్ట్ మెథడ్ ఏదో చూద్దాం, మొత్తం ఉత్పత్తి పద్ధతి లేదా ఖర్చు పద్ధతి. హియర్ వీఆర్ టేకింగ్ టోటల్ అవుట్లే, అవుట్లే అన్నా అవుట్పుట్ అన్నా ఒకటే. ఉత్పత్తి ప్రొడక్షన్ మనం ఏమని పిలుస్తామండి, అవుట్లే అని కూడా పిలవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మార్షల్. డిమాండ్ మొత్తం మనకు ఆల్ఫ్రెడ్ మార్షలేనండి హీరో. మైక్రో ఎకనామిక్స్లో మెజారిటీ విశ్రాంతి అనే హెడ్డింగ్ పడే వరకు స్క్రీన్ మీద ఎవరు హీరోగా కనపడతారు, మార్షలే ఉంటాడు. Under this method, elasticity of demand can be measured on the basis of change in the total outlay due to change in the price of the commodity. అవుట్లే అంటే అవుట్పుట్ అనుకున్నాగా, అవుట్లేలో వచ్చినటువంటి చేంజెస్ ఆటోమేటిక్గా దేనికి లీడ్ చేస్తాయి, ప్రైస్ ఆఫ్ ది కమోడిటీలోకి లీడ్ చేస్తాయి. ఉత్పత్తి విపరీతంగా పెంచేసాం మార్కెట్ని గమనించకుండా, అప్పుడు ధరలు ఏమవుతాయండి, తగ్గిపోతాయి. మనం మార్కెట్ని గమనించి కదా ఉత్పత్తిలో ఏ రకమైన మార్పులు చేయాలి అన్న. నలుగురు వస్తున్నారని చెప్పామనుకో, మనం కేజీ గోధుమ పిండి కలపక్కర్లా, పుల్కాలకు కానీ చపాతీలకు కానీ ఎంత కలిపితే సరిపోతుంది నలుగురికి. నైట్ టైం డిన్నర్ టైంలో తలా 2 కాబట్టి ఒకవేళ ఎవరన్నా కిడ్ ఉన్నా కానీ ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నా 1 పెరుగుతుంది అనమాట. హాఫ్ కేజీ వీట్ ఫ్లోర్ సరిపోతుంది, అంతేగాని కేజీ 2 కేజీలు మనం కలుపుకోవాల్సిన అవసరం ఉండదని నా యొక్క అభిప్రాయం. మరి అంతేనా కాదా? అందుకని అకార్డింగ్ టు ది ప్రైస్ చేంజెస్ ది క్వాంటిటీ డిమాండ్ ఆల్సో చేంజెస్. ధరలో వచ్చినటువంటి మార్పులను బట్టి దానికి అనుగుణంగానే డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పులు ఉంటాయి. డజన్ అరటిపళ్ళు 40 రూపాయలకు అమ్ముతున్నారు జనరల్గా, మీడియం సైజు. అవి 20 రూపాయలు పడిపోయినాయి అనుకోండి, మహా అయితే ఒక ఆర్డినరీ కన్జ్యూమర్ అలాంటి పేదింటి వినియోగదారుడు 2 డజన్లు కొంటాడు, ఎంత శ్రావణ శుక్రవారం అయినా. ఎందుకని, ఇంతకుముందు 40 రూపాయలకు 1 డజనే వచ్చింది, ఇప్పుడు 40 రూపాయలకి ఎన్ని డజన్లు వస్తున్నాయండి, 2 డజన్లు వస్తున్నాయి. నా ప్రపంచం అంతవరకే. అంతేగాని 100 రూపాయలు ఇచ్చి 5 డజన్లు తీసుకెళ్లేంత సినిమా నా జేబుకి కానీ నాకు కానీ లేదండి. నేను సరెండర్ అయిపోతూ ఉంటా, తగాదాలకి వివాదాలకి దూరం అండి ఈ యొక్క వ్యక్తి. ఎందుకు, బతికేది 4 రోజులు, నవ్వుతూ అందరినీ అలా మనం కూడా వెళ్ళిపోయాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. అంతేనా కాదండి? కొంతమందికి ఇది శాతకాంతనంగా కనబడిద్దండి, వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కారం చేసి వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోవటం ఉత్తమమైన మార్గం అనేది మా గురువులు నేర్పారండి. చూసారా, ఇంత చిన్న ఎగ్జాంపుల్ ఎంత మెసేజ్ ఉందో మనకి. అందుకని ఆల్వేస్ ది డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ డిపెండింగ్ అపాన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఇది యూనివర్సల్ ట్రూత్ బిజినెస్లో. ఒక వస్తువు యొక్క డిమాండ్, ఆ వస్తువు ఏదైనా చెప్పండి, కాస్ట్లీ ఫర్నిచర్ అనండి, ఏమండి కాస్ట్లీ స్టోన్స్ అనండి, అలాగే డైమండ్ రింగ్స్ అనండి, ఆర్నమెంట్స్ అని చెప్పండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ ద కమోడిటీ ఈజ్. ప్రపంచంలో మనం వాడేటువంటి ఎంతెంత అత్యంత అమూల్యమైనటువంటి వస్తువులైనా సరే కావచ్చు, బాగా విలువ కలిగినటువంటి వస్తువులైనా కావచ్చు, ఆ వస్తువు యొక్క డిమాండ్ తప్పనిసరిగా దేని మీద ఆధారపడాలి, ఆ వస్తువు యొక్క ధర మీద ఆధారపడక తప్పదు. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల మీద ఆధారపడక తప్పదు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది యూనివర్సల్ అప్లికేషన్. వాళ్ళు ఎంత బాగా మెచ్యూరిటీ వచ్చినా, ఎంత బాగా స్టేట్ ర్యాంకర్స్ అయినా, చదువురులు అయ్యే వరకు, వాళ్ళకు స్వతంత్రమైన జీవితం వచ్చే వరకు తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. అలాంటి స్టేట్ ర్యాంకరు ఎవరి వల్ల తయారు చేయబడ్డాడు, తల్లిదండ్రుల పెంపకం వల్లే తయారు చేయబడ్డాడు. అఫ్కోర్స్ వాళ్ళు స్కూల్లో గురువులాగా పాఠాలు చెప్పలా, కానీ వీళ్ళు లైఫ్ లెసన్స్ నేర్పారు, జీవితానికి కావాల్సినటువంటి అనుభవ పాఠాలనే సారంగా నేర్పారు. బడిలో తరగతి గదిలో గురువుగారు సైన్స్ అని, సోషల్ అని, మా స్వర్ణ మేడం కంప్యూటర్ సైన్స్ అని బోధించిందనమాట. ఇవన్నీ లైఫ్లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఉపయోగపడే పాఠాలు. కానీ జీవితంలో 4 గోడల మధ్య అమ్మగారు చెప్పే కథలు, నాన్నగారు చెప్పేటువంటి కొన్ని అనుభవ పాఠాలు, జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి,
జీవితంలో ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది తండ్రి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన అన్నీ నేర్చుకున్నాడు, ఆ పోరాటంలో ఇంకా నిమగ్నమై ఉన్నాడు. ఆ పోరాటం అంటే ఏమి లేదు, ఆ యొక్క ఫ్యామిలీని లీడ్ చేయడమే పోరాటం. కుటుంబాన్ని గడపడం అంత ఈజీ అనుకుంటున్నారా? పొరపాటును కూడా కాదండి. ఎవరో పక్క నుండి చెరువు గట్టు నుండి రాళ్ళేస్తూ ఉంటారు మన మీదకి. తప్పండి అది. మోసేవాడికే ఆ యొక్క బరువు అనేది తెలిసిద్ది. అందువల్ల నువ్వు స్టేట్ ర్యాంకర్ అవ్వటానికి గురువుగారులు కారణం. కానీ జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను రక్షించబడాలి అన్నా, వాటిల్లోంచి ఎంతో కొంత మెసేజ్ని రిసీవ్ చేసుకోవాలి అన్నా తల్లిదండ్రులే ఆది గురువులు. దట్స్ ఇట్. అందుకని ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు కూడా డిమాండ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, అది ఏ వస్తువు విషయమైనా ప్రైస్ మీద ఆధారపడక తప్పదు. అందుకని ఇక్కడ టోటల్ అవుట్లే ఎక్స్పెండిచర్ మెథడ్లో ఆ విషయం ప్రకారంగా మనం అధ్యయనం చేస్తే ఒక చక్కటి టేబుల్ ఉంది చూడండి. ఎంత మంచి కలర్స్లో డిజైన్ చేసాము. ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయంట. ఫస్ట్ దేమో ప్రైస్, సెకండ్ క్వాంటిటీ డిమాండ్ అంట, థర్డ్ వన్ టోటల్ ఎక్స్పెండిచర్ అంట, ఫోర్త్ వన్ నేచర్ ఆఫ్ ది ఎలాస్టిసిటీ అంట. ప్రైస్ చూడండి ఏమవుతుందో, గోస్ ఆన్ డిమినిషింగ్. 4 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ వెళ్ళే కొద్ది ఏమవుతుందమ్మా, డిమినిష్ అవుతుంది, తగ్గుతోంది. నెక్స్ట్ క్వాంటిటీ డిమాండ్ ఏమవ్వాలి, మీకు తెలుసుగా లా ఆఫ్ డిమాండ్, మనం ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నాగా. ధర తగ్గితే డిమాండ్ ఏమైద్ది, ఇంక్రీజ్ అవుద్ది, పెరిగిద్ది. అందుకని 4 రూపాయలు ఉన్నప్పుడేమో 1000 యూనిట్లు కొన్నాడంట, 3 రూపాయలు ఉన్నప్పుడేమో 2000 యూనిట్లకు వచ్చాడంట, 2 రూపాయలు ఉన్నప్పుడేమో 3000 యూనిట్లకు వెళ్ళాడంట. 1 రూపాయి పడిపోయినప్పుడు మా స్వర్ణగారిలాగా ఎగిరి గంతేసి 4000 వస్తువులు బస్తాలో పెట్టమన్నాడంట. చూసారా అండి, మనిషి ఆశాజీవి అనటానికి ఈ యొక్క ఫస్ట్ 2 కాలమ్సే ఉదాహరణ. అఫ్కోర్స్ స్వర్ణ మేడం గారి పక్కన నేను కూడా ఉన్నాలేండి. మరి మనిషి అన్నాక ఆశ ఎవరికైనా ఉంటుంది కదండి. అది 4 రూపాయలప్పుడు 1000 రూపాయల వస్తువులే కొనేశాడు. 1 రూపాయికి ధర పడిపోయినప్పుడు 4000 వస్తువులు కొన్నాడు. దిస్ ఈజ్ ద క్వైట్ నేచర్ ఆఫ్ ది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క సైకాలజీ ఇలాగే ఉంటుంది. ధర తగ్గినప్పుడు ఎక్కువ కొనాలని, ధర పెరిగినప్పుడు తక్కువ కొనాలనేటువంటి భావన. నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ థర్డ్ కాలంకి ఎంటర్ అయ్యాం. 1 into 4 into 1000 అండి, 4000. 3 into 2000, 6000. 2 into 3000, 6000. 1 into 4000, 4000. 4000, 6000, 6000, 4000. అంతే కదండి మల్టిప్లై చేస్తే. ఇప్పుడు మనం ఫస్ట్ కాలం వదిలేస్తే నేచర్ ఆఫ్ ది ఎలాస్టిసిటీలో సెకండ్ కాలం అంటే 4000కి 6000కి తేడాను గమనిస్తే గ్రేటర్ దాన్ చేంజా లెస్ దాన్ చేంజా అండి? గ్రేటర్ దానేగా. 4000 నుంచి 5000, 6000కి పెరిగింది అంటే 2000 ఎక్స్ట్రా కనపడుతుంది. ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే అక్కడ ప్లస్ చేంజ్ వచ్చింది, పాజిటివ్ చేంజ్, ఎలాస్టిక్ చేంజ్. నెక్స్ట్ అండి 6000, 6000 ఈక్వల్ టు 1 అని ఒక టైప్ చదివాంగా. ఏంటది? యూనిటరీ ఎలాస్టిక్. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1 అని అనుకున్నాం కదండి. ఏకత్వ వ్యాకోచత్వ డిమాండ్, రెక్టాంగులర్ హైపర్బోలా, అతి పరావలయ లంబరేఖ అనుకున్నాం కదా. అందుకని 6000 6000కు సమానమైంది కాబట్టి డిమాండ్లో వచ్చిన మార్పు, ధరలో వచ్చిన మార్పు ఒకటైంది. నెక్స్ట్ 6000 నుంచి కిందకి తగ్గిపోయిందండి, 4000కు పడిపోయింది. 2000 తేడా కనపడుతుంది కాబట్టి ఈడీ ఈజ్ లెస్ దాన్ 1. దాన్ని ఏమన్నారు ఇక్కడ? ఇన్ఎలాస్టిక్ చేంజ్, మైనస్ చేంజ్, రుణాత్మకమైనటువంటి మార్పుగా పిలవడం జరిగింది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది టేబుల్ ఇన్ అవర్ పర్టిక్యులర్ మెథడ్, దట్ ఈజ్ టోటల్ అవుట్లే ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? అది ఈ పట్టికను చూస్తేనే మనకు అర్థమైపోతుందమ్మా. దీంట్లో పెద్ద మ్యాథ్స్ ఏమీ లేదనమాట. 4 into 1000 అంటే 4000, 3 into 2000 అంటే 6000, మళ్ళీ 2 into 3000 అంటే 6000 అంట, అలాగే 1 into 4000 అంటే 4000 అంట. ఈ విధంగా మల్టిప్లై చేస్తే థర్డ్ కాలం వచ్చింది. దాన్ని బట్టి మనం వాల్యూస్ని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వాల్యూస్ ఎలా ఉన్నాయి? గ్రేటర్ దాన్ 1, యూనిటరీ ఎలాస్టిక్, లెస్ దాన్ 1 అన్నమాట. ఇన్ఎలాస్టిక్ డిమాండ్. క్లియర్? ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ అబౌట్ ది డయాగ్రామ్? In the total outlay or expenditure method, we are having this particular diagram. Here we are taking OY axis price అండి. OX మీద ఏం తీసుకున్నాం? టోటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నాం, ఖర్చు లేకపోతే ఉత్పత్తిని తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఎలాస్టిక్ చేంజ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్ టు 1 కాబట్టి యూనిటరీ ఎలాస్టిక్ వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేపాటికి లెస్ దాన్ కాబట్టి ఇన్ఎలాస్టిక్ డిమాండ్ వచ్చింది.
అంటే ఏ నుంచి బి వరకు గ్రేటర్ దాన్, బి నుంచి సి వరకు ఈక్వల్ టు 1, సి నుంచి డి వరకు ఏమొచ్చింది ఇన్ఎలాస్టిక్ అంటే లెస్ దాన్ చేంజ్ అనేది వచ్చింది. ఈ విధంగా 3 రకాలైనటువంటి మార్పుల్ని ఒకే డిమాండ్ పటంలో ఒక రేఖ ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు. ఏ టు బి ఇన్ఎలాస్టిక్ ఎలాస్టిక్ గ్రేటర్ దాన్, బి టు సి ఈక్వల్ టు 1 యూనిటరీ, సి టు డి లెస్ దాన్ 1 ఇన్ఎలాస్టిక్ అన్నమాట. అందుకని మనం పటం గీసేటప్పుడు కూడా స్కేలు పెన్సిల్ని జాగ్రత్తగా పట్టుకుని ఈ విధంగా గీయడానికి అవకాశం అనేది ఉంటుంది. హియర్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ 3 types ఆఫ్ చేంజెస్ ఆన్ 1 డిమాండ్ కర్వ్. ఒకే రకమైన రేఖ మీద 3 రకాల మార్పులను మనం వివరించడం జరుగుతుంది. ఓకేనా? అది ఇన్ ది అబౌవ్ డయాగ్రామ్ ఏబిసిడి ఈజ్ ద టోటల్ అవుట్లే కర్వ్. ఏబిసిడి అండి మీకు తెలుసు కదా, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. 3 రకాల కర్వ్స్ ఉన్నాయి, 3 రకాలైనటువంటి డైమెన్షన్స్ మనం తీసుకోవడం జరిగింది. ది కర్వ్ బిట్వీన్ ద పాయింట్ ఈజ్ ఏబి ఇండికేట్స్ ఎలాస్టిక్ డిమాండ్. ఏబి మధ్యలో మనకు ఎలాస్టిక్ ఉంటుంది, బీటీ మధ్యలో యూనిటరీ ఉంటుంది, సికి డికి మధ్యలో ఇన్ఎలాస్టిక్ అనేది ఉంటుంది. ఇలా అన్నమాట. ఈ విధమైనటువంటి మార్పులను మీరు గమనించక తప్పదు. ఇలాంటి మార్పులు 3టిని మనం ఇక్కడ డయాగ్రామ్లో డిస్ప్లే చేసాం. దిస్ ఈజ్ కాల్డ్ టోటల్ అవుట్లే ఆర్ ఎక్స్పెండిచర్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ అండి పాయింట్ మెథడ్. దీన్నే బిందు పద్ధతి అంటారండి. హియర్ వీఆర్ డినోటింగ్ ది వేరియస్ పాయింట్స్ ఆన్ 1 సింగిల్ డిమాండ్ కర్వ్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అండ్ ఫిఫ్త్ పాయింట్. ఇలా చిన్న చిన్న స్క్రాచెస్ లాగా అంటే చిన్న చిన్న లైన్స్ మార్క్స్ లాగా కూడా మనం ఇక్కడ డ్రా చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆన్ దిస్ డిమాండ్ కర్వ్ వీఆర్ గెటింగ్ 5 పాయింట్స్ అండి. వీటికి మనం ఈ విధంగా కూడా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్ అండ్ ఈ పాయింట్. ఆన్ 1 ఈక్వల్ డిమాండ్ కర్వ్ హియర్ వీఆర్ డినోటింగ్ 5 డిఫరెంట్ పాయింట్స్ అలాంగ్ ది పర్సంటేజ్ చేంజెస్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. పర్సంటేజ్ చేంజ్ అన్నా ప్రపోర్షనేట్ చేంజ్ అన్నా ఒకటేనని మనం ఇంట్రడక్షన్లో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చుకున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి పాయింట్ మెథడ్లో ది పాయింట్ మెథడ్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ వాజ్ సజెస్టెడ్ బై మార్షల్. మార్షల్ అనుకున్నాం కదా అన్ని మెథడ్స్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జామెట్రికల్ మెథడ్ అండి. మ్యాథమెటిక్స్లో జామెట్రీ ఉంటుంది కదా, ఆ విధంగా జామెట్రికల్ మెథడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పాయింట్. చూసారా? పర్టిక్యులర్ ఏకానొక మార్పుని ఒకానొక దశలో వచ్చినటువంటి వస్తువు విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా పిలవాలి అంటే ఆ పాయింట్ గురించే చెప్పడం అనేది జరిగింది. ది రేషియో ఆఫ్ ది లోయర్ పోర్షన్ అండ్ ది రేషియో ఆఫ్ ది అప్పర్ పోర్షన్. లోయర్ పోర్షన్ అప్పర్ పోర్షన్ అంటే మీకు తెలుసండి. డివైడెడ్ బైకి పైన ఉంటేనేమో అప్పర్ పోర్షన్ అంటాం, డివైడెడ్ బై కింద ఉంటేనేమో లోయర్ పోర్షన్ అంటాం. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఇన్ బిట్వీన్ పాయింట్ సి పాయింట్కి పైన ఉంటేనేమో అప్పర్ పోర్షను, సి పాయింట్ కింద ఉంటేనేమో లోయర్ పోర్షన్ అండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. ఈ విధంగా ఓవై మీద సేమ్గా మనం ఏం తీసుకుంటున్నాం, ప్రైస్ తీసుకుంటున్నాం. ఓఎక్స్ మీదేమో క్వాంటిటీ డిమాండ్ తీసుకుంటున్నాం, డిమాండ్ పరిమాణాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధమైనటువంటి 5 రకాల మార్పుల ద్వారా కూడా బిందువులను సూచించడం ద్వారా, బిందువులను డిమాండ్ రేఖ మీద ప్లేస్ చేయడం ద్వారా కూడా మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త డిమాండ్ వ్యాకోచత్వాన్ని మెజర్ చేసేటువంటి పద్ధతులను మనకి చెప్పడం అనేది జరిగింది. అందుకని దీన్ని అప్పర్ లోయర్ చేంజెస్, లోయర్ అప్పర్ చేంజెస్ అంటారు. పైనుంచి కిందకైనా రావచ్చు, కింద నుంచి పైకైనా వెళ్ళచ్చు. దీన్నే జామెట్రికల్ మెథడ్ అని మ్యాథమెటికల్ టర్మినాలజీలో కూడా మన ఎకనామిక్ టర్మినాలజీని ఇంక్లూడ్ చేసి పిలవడం అనేది జరిగింది. ఫస్ట్ చేంజ్లో ఏముంటుందండి, ఇన్ఫినిటీ ఉంటుందండి. సెకండ్ ఏముంటుందండి, 0 ఉంటుందండి. థర్డ్ ఏముంటుందండి, ఈక్వల్ టు ఉంటుందండి. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంటుందండి. లాస్ట్లో ఏముంటుందండి, లెస్ దాన్ ఉంటుంది. ఈ 5 మనకి ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చినాయిగా. ఈడీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ చేంజ్, ఈడీ ఈజ్ ఈక్వల్ టు 0 చేంజ్, ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1, ఈడీ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఈడీ ఈజ్ లెస్ దాన్ 1 అని మాట్లాడుకున్నాగా ఒకే ఆర్డర్లో మనం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, యూనిటరీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. మరి 5 చేంజెస్, 5 రకాలైనటువంటి మనకి పాయింట్స్ని డినోట్ చేసాం. ఏమో స్వర్ణ అర్థమైందా లేదా? రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాంటి స్టూడెంట్స్ ఉండాలండి క్లాస్లో. ఎంత చక్కగా ఫాలో అవుతుందా అమ్మాయి? ప్రతి పాయింట్ని నోట్ చేసేస్తుంది, బుర్రలో చిప్లో లోడ్ చేసేస్తుంది, కంప్యూటర్ ఫ్యాకల్టీ కాబట్టి.
అట్లా ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే గురువు గారికి అలసట ఉండదు, ఏముండదు. క్లాస్ బై క్లాసు రికార్డింగ్ జరుగుతూనే ఉంటుంది అప్ టు 5:30. నెక్స్ట్ ఫైనల్ మెథడ్కి వెళ్దామండి. ఆర్క్ మెథడ్, దీన్నే ఆర్క్ పద్ధతి అంటారు. ఆర్క్ అంటే ఒక రకమైనటువంటి కరువుగా చెప్పొచ్చు. ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా ఈ విధమైనటువంటి వివరణలు ఇవ్వటం అనేది జరిగింది. ఆర్క్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ ఎలాస్టిసిటీ మెథడ్, సగటు వ్యాకోచత్వ డిమాండ్ పద్ధతిగా చెప్పడం జరిగింది. ఇక్కడ యావరేజ్ని తీసుకుంటామండి, దీన్నే మనం ఆర్క్గా చెప్పడం అనేది జరిగింది. ఆర్క్ మీన్స్ ఏ పోర్షన్ మీన్స్ సమ్ డిస్టెన్స్ ఇన్ ది కర్వ్. ఏ పాయింట్ టు బి పాయింట్, బి పాయింట్ టు సి పాయింట్, సి పాయింట్ టు డి పాయింట్, డి పాయింట్ టు ఈ పాయింట్. ఈ విధంగా కొంత రేఖలో ఉన్నటువంటి పోర్షన్ గురించే మాట్లాడతాం. కొంత వ్యాపించినటువంటి రేఖను గురించే చెప్తాం, కానీ ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి టోటల్ కర్వ్ గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక సెగ్మెంటు పోర్షన్ గురించి చెప్తాం. దిస్ మెథడ్ స్టడీస్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ బిట్వీన్ 2 పాయింట్స్. అంతే కదా, మనం తీసుకున్నటువంటి సెగ్మెంట్కి పోర్షన్కి 2 పాయింట్స్ ఉంటాయిగా, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టే మనం ఇక్కడ ఉన్నటువంటి మార్పు శాతాన్ని అంచనా వేయగలుగుతాము. సేమ్ అండి, ఇంతకుముందు డయాగ్రామ్స్ లాగానే ఓవై మీద ఏం తీసుకున్నాం, ప్రైస్, ఓఎక్స్ మీదేమో క్వాంటిటీ డిమాండ్ తీసుకున్నాం. ఇదేమో డిడి డిమాండ్ కర్వ్ అనమాట. ఈ డిడి డిమాండ్ కర్వ్లో మనం ఈ పోర్షనే తీసుకుంటాం. ఈ పోర్షన్కి ఏమని పెడదాం, నిర్మలా సదన్ అని కానీ స్వప్న వేదిక కానీ ఏదో పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. ఎంత చక్కటి పేర్లో చూడండి, అసలు ఎంత మంచి ఉదాహరణలు చెప్తున్నారు. అందుకని ఈ పోర్షన్కి మనము చక్కటి ఉదాహరణతో కూడినటువంటి పేరు పెట్టుకున్నాక ఈ పాయింట్ గురించే మాట్లాడతాం. దీన్ని మించి మనము పైన ఉన్నటువంటి డీడీ కర్వ్స్ గురించి, ఎండింగ్లో ఉన్న డీడీ కర్వ్ గురించి ఇక్కడ ఎలాంటి వివరణ ఇవ్వము. ఇన్ బిట్వీన్ పోర్షన్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ అంటే మనం స్టార్టింగ్ పాయింట్ని తీసుకోలేదు, ఎండింగ్ పాయింట్ని తీసుకోలేదు, ఇన్ బిట్వీన్ పాయింట్ని తీసుకున్నాం. మధ్యలో ఉన్నటువంటి రేఖ వాలును మాత్రమే మనం ఇక్కడ గుర్తిస్తున్నాము. దాన్నే ఇక్కడ ఏమంటున్నారు ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏ పర్టిక్యులర్ పోర్షన్, ఏ పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ విచ్ ఈజ్ ఇన్ 2 పాయింట్స్.